బేసిక్గా మనకి కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్, మనకి కన్జ్యూమర్ సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉండడం జరుగుతుంది కదా. సో దాంట్లో భాగంగానే నేషనల్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు 10 స్టేట్స్, అదేవిధంగా నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 100% పైగా కేసెస్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే కేసెస్ రిజిస్టర్ చేశారో వారికి తగిన న్యాయం చేకూర్చారు, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా సాల్వ్ చేశారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ వచ్చేసి 122% ఆఫ్ ది కేసెస్ని డిస్పోజల్ చేయడం జరిగింది. సో తమిళనాడు స్టాప్లో ఉండడం జరిగింది. మొత్తం 10 స్టేట్స్ 100%ని అచీవ్ అవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో తమిళనాడు 277%తో టాప్లో ఉండడం జరిగింది. తర్వాత రాజస్థాన్ 214, తెలంగాణ 158, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ 150% ఈచ్, మేఘాలయ 140%, కేరళ 122%, పాండిచ్చేరి 111%, ఛత్తీస్గఢ్ వచ్చేసి 108%, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 101%తో 100% కేసెస్ని డిస్పోజల్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది జూలై మంత్కి గాను, జూలై 2025 గాను. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఫర్ కన్జ్యూమర్ రిడ్రెసల్ మెకానిజంలో. ఓకే, సో 2 lakh రిజిస్ట్రేషన్స్ అనేటివి అవ్వడం జరిగింది యాజ్ ఆఫ్ ఆగస్ట్. సో 85,531 కేసెస్ అనేటివి ఫైల్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనకి కన్జ్యూమర్ రిడ్రెసల్ మెకానిజంలో భాగంగా ఈ జాగృతి అని చెప్పేసి ఒక పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా ఏంటి, యూనిఫైడ్ సిస్టమ్స్ ఏవైతే మల్టీ లేయర్డ్గా ఉన్నటువంటి పోర్టల్స్ ఉన్నాయో వాటన్నిటికీ యూనిఫైడ్గా ఈ జాగృతి పోర్టల్ అనేది ఒకటి ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు, కన్జ్యూమర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామే ఈ జాగృతి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ జాగృతి. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.